చెర్రీ టొమాటో సోయా పులావ్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. చెర్రీ టొమాటో సోయా పులావ్కి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన బాస్మతి బియ్యం, ఉడికించిన సోయా చంక్స్, హోల్ గరం మసాలా, చెర్రీ టొమాటోస్, పచ్చిమిర్చి, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పెరి పెరి మసాలా, కారం. చెర్రీ టొమాటో సోయా పులావ్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ? రెడీ. ఏం చేయాలి? ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇది హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఓకే. హోల్ గరం మసాలా వేయాలి. దెబ్బ తగులుతుందేమో ఆకుకి అన్నట్టు కలుపుతుంది. నెక్స్ట్ ఆనియన్స్ వేసుకోవాలి. నెక్స్ట్ పచ్చిమిర్చి. పచ్చిమిర్చి కట్ చేయడం మర్చిపోయావా, లేకపోతే అది అట్లానే వేస్తారా? అలానే వేస్తారు. నెక్స్ట్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ పుదీనా వేసుకోవాలి. తర్వాత టొమాటో. అవి చెర్రీ టొమాటోస్ కదా? ఎస్. అరే ఇది కూడా కట్ చేయడం మర్చిపోయావు నువ్వు. అంటే హీట్కి అది నార్మల్ అయిపోతుంది. అంటే వాటంతట అవి బ్రేక్ అయిపోతుంటే నేను ఎందుకు కట్ చేయాలి? అంతే కదా. కొంచెం ఇలాంటి విషయాలు అయితే ఇంటెలిజెంట్గా ఆలోచించవచ్చు. అందుకే లెఫ్ట్ హ్యాండర్ అయింది. ఉడికించిన ఉల్లి మేకర్ వేసుకోవాలి. ఇది కూడా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అవ్వాలేమో కదా? ఎస్, ఫ్రై అవ్వాలి. సో అవి కుక్ అయ్యే లోపల నీకు సిబ్లింగ్స్ ఉన్నారా? ఉన్నారు. సిస్టర్ ఉంది. పెద్ద అక్క, పెద్ద అక్క. అక్క పేరేంటి? దేవి. దేవి ఏం చేస్తుంటుంది? తను మ్యారీడ్. సో అంటే మీకు బాండింగ్ బాగుందా? ఎస్, బాగా ఉంటుంది. నేనేమన్నా చెప్పినా సరే వెంటనే మా మదర్కి చెప్పేంత బాండింగ్ ఉంటుంది. అంటే నేను ఇరికిస్తూ ఉంటుంది అనమాట. అలానే ఏదైనా సరే తను వెంటనే మదర్కి చెప్పేసింది. అది బాండింగ్ అవ్వదుగా. రివర్స్లో, అందుకే అంటున్నా కదా, ఆ బాండింగ్ ఉంటుంది మా మధ్య. సో ఇంట్లో ఎప్పుడైనా ఏమైనా చేసి దొరికిపోయావా? చాలాసార్లు. లైక్ ఎలా? నాకు ఒక ఎగ్జాంపుల్ చెప్పు. ఎలా అంటే మా అక్క ఏమైనా దాచుకునేస్తే నేను తనకు తెలియకుండా తీయడం అలాగా. అలా మీ మమ్మీకి దొరుకుతావా నువ్వు? అక్కకే దొరుకుతా. అక్క చెప్పేసిద్ది కదా, ఎలా నా మమ్మీకి తెలుస్తుంది ఇక. మరి ఎప్పుడైనా కాలేజ్ బంక్ కొడుతూ లెక్చరర్స్కి కానీ ఇంట్లో వాళ్ళకి కానీ దొరికావా? అంటే ఇంట్లో వాళ్ళకి దొరకలా, బట్ కాలేజ్ బయట ఉంటే లెక్చరర్స్కి దొరికిపోయా. హౌ కమ్? ఎలా? నెక్స్ట్ డే అయితే ఇంకా ఎలా దొరికావు? అసలు నువ్వు ఎక్కడికి వెళ్దాం అనుకున్నావు చెప్పు. అంటే మొత్తం బంక్ కొట్టి తిరుగుదాం కదా ఫ్రెండ్స్తో, తర్వాత కాలేజ్ దగ్గరికి రావాలి. మదర్ ఎవరైనా వచ్చినా సరే పిక్ చేసుకుంటారు కదా, ఆ టైం కల్లా మనం బయట ఉండాలి. ఇంకా అలా తెలిసిపోయాది. సో లెక్చరర్ అప్పుడు పట్టుకున్నాడు అంట. మళ్ళీ ఇమీడియట్గా వెళ్ళి మదర్కి చెప్పలేదా? నో, చెప్పలేదు. ఎందుకంటే మా మదర్ వర్క్ చేయని నెంబర్ ఇచ్చా కాలేజ్లో. ఇది లెఫ్ట్ హ్యాండర్ అనిపించుకుంది మళ్ళీ. ఎస్. పెరి పెరి మసాలా వేసుకోవాలి. నెక్స్ట్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. నెక్స్ట్ సాల్ట్. ఇవి కరెక్ట్గా వేస్తే నీకు కుకింగ్ వచ్చినట్టే. కొంచెం తక్కువైనా పర్లా, బట్ ఎక్కువైందంటే అది అసలు మా స్వీటీ కదా తినేది, టేస్ట్ చేసేది. సో అందుకని మిక్స్ చేయి. నెక్స్ట్ బాస్మతి రైస్ వేసుకోవాలి. ఓకే. సో వాటర్ ఎన్ని కప్స్ వేసుకోవాలి? 2 cups. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేయాలి. ఇండస్ట్రీలోకి వద్దాం అనుకుంటున్నాం కాబట్టి నా కోసం నీ ఫేవరెట్ హీరోది ఒక డైలాగ్ చెప్పు. చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటి, అది గడ్డం గీసుకోలేదు, నేను గీసుకోగలను, అంతే. మిగతాదంతా సేమ్ టు సేమ్. అదే ప్రాబ్లం నీతో. అంటే పవన్ కళ్యాణ్ మేనరిజం ఉంటుంది చూడు, అంటారు చూడు, ఒకసారి అను. అరే ఏంట్రా అది అంత రొమాంటిక్గా చెప్పావు? పవన్ కళ్యాణ్ చెప్పినంత ఇదిగా మనకి రాదు కదబ్బా. అది కూడా కరెక్టేలే.
సో ఎస్, ఈ లోపల రైస్ కూడా ఉడికిపోయినట్టుంది కదా. ఎస్ అయిపోయింది. అయిపోయిందా రెసిపీ? ఎస్ ఒరే అన్నంకి ఏం కాదురా, కలుపురా. ఇది మొత్తం ఫినిష్ అయిపోయింది. ఎస్. సో స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్ తెచ్చేస్తా. యా ఇదిగో. సో ఫైనలీ చెర్రీ టొమాటో సోయా పులావ్ రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. చెర్రీ టొమాటో సోయా పులావ్కి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన బాస్మతి బియ్యం, ఉడికించిన సోయా చంక్స్, హోల్ గరం మసాలా, చెర్రీ టొమాటోస్, పచ్చిమిర్చి, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పెరి పెరి మసాలా, కారం. చెర్రీ టొమాటో సోయా పులావ్కి కావాల్సిన పదార్థాలు: ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి నూనె వేసుకోవాలి. అది వేడెక్కిన తర్వాత అందులో హోల్ గరం మసాలా, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, చెర్రీ టొమాటోస్, ఉడికించిన సోయా చంక్స్ వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో పెరి పెరి మసాలా, కారం, ఉప్పు, నానబెట్టిన బాస్మతి బియ్యం, తగినంత నీళ్లు పోసుకుని మూత పెట్టుకుని కుక్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ చెర్రీ టొమాటో సోయా పులావ్ రెడీ.